మావో జెడాంగ్ 1954లో చైనా ప్రెసిడెంట్గా చేశారు. 1958లో మావో ప్రారంభించిన గ్రేట్ లీప్ ఫార్వర్డ్ స్కీమ్తో చైనాని రాత్రికి రాత్రి ఇండస్ట్రియల్ సూపర్ పవర్గా చేద్దామని ప్లాన్. కానీ ఆ స్కీమ్ వల్ల ప్రపంచ చరిత్రలో అత్యంత దారుణమైన విధ్వంసం జరుగుతుందని మరియు 4.5 కోట్ల మంది మరణిస్తారని ఎవరూ ఊహించలేదు. 1958లో మావోకి ఒక ఎక్సలెంట్ ఐడియా వచ్చింది. ఐరన్ ప్రొడక్షన్ని పెంచడానికి ప్రతి ఇంటికి ఒక ఐరన్ స్మెల్టింగ్ మెషిన్ని పెట్టాలని ఆదేశించాడు. కానీ దానివల్ల వచ్చే పరిణామాలు ఊహించలేదు. చాలామంది రైతులు వాళ్ళ వ్యవసాయాన్ని వదిలేసి ఈ ఐరన్ స్మెల్టింగ్ని స్టార్ట్ చేశారు. కిలోమీటర్ల అడవుల్ని నరికేసి వచ్చిన చెక్కని ఫ్యూయల్గా యూజ్ చేశారు. కానీ ఐరన్ తయారు చేయడం అంత ఈజీ కాదు. దాని వెనకాల చాలా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో ఇవన్నీ తెలియకుండా చేసిన అండ్ పడిన శ్రమకి వచ్చిన ఫలితం పిగ్ ఐరన్. పిగ్ ఐరన్ అంటే నాసి రకం అని అర్థం. స్టీల్ కాదు, అది ఈజీగా విరిగిపోతుంది. దాని వలన ఏమీ యూజ్ లేదు. కానీ 1958లో ఈ విషయం చైనాలో ఎవరికీ తెలియదు. ఈ స్కీమ్ వలన 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. మొదటిది, చాలామంది రైతులు వ్యవసాయాన్ని వదిలేసి ఈ ఐరన్ స్మెల్టింగ్ని చేయడం వలన చైనాలో ఫుడ్ ప్రొడక్షన్ తగ్గడం స్టార్ట్ అయింది. రెండోది, అడవులు కొట్టేయడం వల్ల వర్షాలు పడి వరదలు వచ్చి ఉన్న కొన్ని పంటలు కూడా పోయాయి. సో ఫుడ్ ప్రొడక్షన్ మొత్తం తగ్గిపోయింది. రిజల్ట్ 4.5 కోట్ల మంది ఆకలితో చనిపోయారు, అది కూడా 2 సంవత్సరాల్లో. దీన్ని కొంచెం పర్స్పెక్టివ్లో చూడాలంటే, రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచం మొత్తంలో 8 కోట్ల మంది చనిపోయారు. ఒక్క డిక్టేటర్ చేసిన తప్పు వల్ల 4.5 కోట్ల మంది అమాయకులు దారుణంగా సఫర్ అయి ప్రాణాలు కోల్పోయారు. హిస్టరీ తెలుసుకోవడం వల్ల మనం రేపు ఇలాంటి తప్పులు రిపీట్ చేయకుండా జాగ్రత్త పడవచ్చు.